హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? ఈరోజు నేను బిస్కెట్ కేక్ చేస్తున్నానండి. దీనికి ఏమేమి కావాలో దానికి చూద్దాము. ఇది బిస్కెట్లు అండి. ఇవి కోయిట్ బిస్కెట్లు అండి. ఇది చాయ్ బిస్కెట్ అంటారు. అంటే నేను కూడా భలే ఇష్టంగా తింటానండి. ఇది చాయ్లో ముంచుకొని ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు మనం చెప్తారు కదా, ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలంటారు కదా, అలాగా ఇప్పుడు నేను ఆకలి వేసినప్పుడు ఇది ఎక్కువగా చాయ్ బిస్కెట్ తినేస్తానండి. అప్పటికి ఆకలి కొంచెం అడ్జస్ట్ అయిపోద్ది నాకు. ఇది నేను కేక్ చేస్తానండి. ఈ కేక్ చాలా చాలా ఇష్టమండి నాకు. మా ఇంట్లో కూడా ఇష్టం అండి. ఇండియాలో కూడా మా ఇంట్లో చాలా ఇష్టము. ఇక్కడ కూడా అండి కోయిట్లో వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. దీనికి కావాల్సినవండి, ఇది చాక్లెట్ అండి. ఇది మొత్తం ఓపెన్ చేయదు, ఇంకా ఇది చాక్లెట్ క్రీమ్ అండి. ఇది బిస్కెట్లు, ఇది చాయ్ బిస్కెట్లు అంటారు దీన్ని, చాయ్ బిస్కెట్లు. దీనికి పైన గార్నిష్ కోసం ఏంటంటే, ఇది కొబ్బరి ఉంటుంది కదా మనకి, ఎండు కొబ్బరి అంటారు కదా, అది తురిమింది, చక్కెర, అది వీడియో చేయలేదండి నేను, మొత్తం అది ఫ్రై చేశాను నేను. ఏమంటారు, పప్పులు అండి, పప్పులు కూడా చక్కెర అండి, వాటర్ లేకుండా పైన గార్నిష్ కోసం అండి, బాగా టేస్ట్ ఉంటుంది. కొబ్బరి అండి, ఎండు కొబ్బరి, చక్కెర మొత్తం దాని పైన గార్నిష్ కోసం అండి. పైన అది కేక్ రెడీ అయిన తర్వాత దీన్ని గేమర్ అంటారండి. ఇక్కడే దొరుకుతుందండి. ఇవి మన ఇండియాలో ఉంటాయి కానీ ఈ టేస్ట్ అక్కడ రావు. దీన్ని కావాల్సినవి చెప్తున్నాను. దీనికి ఏమేం కావాలి, ఎలా తయారు చేయాలో అన్నీ ఇప్పుడు నేను వీడియోలో మీకు చెప్తానండి. మీరు లాస్ట్ దాకా వీడియో చేయండి. అయితే ఈజీగా అయిపోద్దండి. ఈజీగా అయిపోద్ది. భలే టేస్ట్ అండి. ఇది మనం ఏం చెప్తారు, అది ఓవెన్ కావాలి, లేకపోతే గ్యాస్ కావాలి, లేకపోతే మనకి కుదరదే, మన చేయనాటికి ఇవన్నీ అవి ఉడకబెట్టాలి, అవన్నీ ఏం లేదండి. మొత్తం ఇది లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది నేను ఎలా చేస్తాను. అది ఏం చెప్తారు, పొయ్యి మీద అంటారు కదా, ఓవెన్లో పెడతానా అంటే పొయ్యి మీద పెడతాను, లేకపోతే అలాగా చేస్తాను అని మీరు లాస్ట్ దాకా చూడండి, మీకే తెలుస్తుంది. కానీ ఈజీగా అయిపోద్దండి. ఇది ఈజీగా అయిపోయింది. ఇది కోయిట్ పౌడర్ అండి, ఇది మిల్క్ పౌడరు, ఇది చాక్లెట్ బాక్స్, బిస్కెట్ బాక్స్ అండి, బిస్కెట్ బాక్స్ అండి. ఇలా వస్తాయండి. దీంట్లో నుంచి తీసానండి నేను, చూడండి, ఇలా తీసే ఇక్కడ పెట్టాను నేను. బిస్కెట్ బాక్స్కి దీనికి కావాల్సింది మనం చిన్నదిగా చేసుకోవటం. ఇంకా నేను ఇది ఒక తీసుకున్నాను, దీనికి సరిపడా చేద్దామని. నేను పాలు, ఇవి దీనికి కావాల్సినవన్నీ. మెయిన్ కావాలి, పాలు పొడి కావాలి, పాలు కావాలి, ఇవి కావాలి, బిస్కెట్లు, చాక్లెట్. ఇది ఉంటేనండి మనకు కేక్ తయారయ్యేది. బిస్కెట్ కేక్ అండి, హోమ్ మేడ్ బిస్కెట్ కేకు. మీకు నిమిషాల్లో అయిపోద్ది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. మీరు తినవచ్చు. రండి, ఎలా ప్రిపేర్ చేయాలో మొత్తం మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు మొత్తం తెలుస్తుంది. ఓకేనా? ఇది ఒక గిన్నె తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం వేడి చేద్దామని, ఎక్కువగా వేడి చేయకూడదండి. పాలు వేడి చేస్తే ఏంటంటే దానికి ఒక ట్రిప్ ఉందండి. టిప్ అంటే మనం ఎక్కువగా పాలు వేడి చేసాము, ఏదైనా కూడా పాలు అయినా చాయ్ అయినా, కొంతమంది చాయ్ తీసుకుంటారు, కొంతమంది పాలు తీసుకుంటారు, కొంతమంది హాట్ వాటర్ తీసుకుంటారు. అది ఎవరికి ఇష్టం వాళ్ళకి ఇష్టం అండి. కానీ నేను పాలే తీసుకుంటాను. ఇది ఇక్కడ పాలు, ఇవి నేను పాలే తీసుకుంటాను. పాలు చాలా టేస్ట్ ఉంటాయి. కానీ ఎందుకంటే ఎక్కువగా వేడి చేయకూడదు అంటున్నానంటే, అది ఎక్కువగా వేడి చేస్తే ఏమవుతుందంటే మీకు బిస్కెట్ అనేది తొందరగా విరిగిపోద్దండి. మీకు చూపిస్తాను. ఈ బిస్కెట్ కూడా మీకు ఎక్కువగా నానకూడదండి. అంటే నేను ఇది పాలండి, ఇవి పాలు వేసిన తర్వాత ఏంటంటే పాల పొడి అండి. నేను చెప్పాను కదా పాలపొడి, ఇది పాలపొడి, పాలపొడి. అంటే మన ఇండియాలో ఉన్నాయండి ఇవి పాలు. ఏంటంటే ఇవి అంటే సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఇవి సూపర్ అంటే సూపర్ టేస్ట్. నేను ఎందుకు వేసుకున్నాను అంటే, ఇదే కావాలా, ఇది లేకుంటే అవ్వదా అంటే అవుతుందండి, మీ ఇష్టం. కానీ టేస్ట్ వస్తుందండి. అంటే పాలు ఒక్కటే పలసంగా లేకుండా ఇలా కానీ వేస్తే మీకు సూపర్ అంటే టేస్ట్ ఉంటుంది. మనకు టేస్ట్ కదా, ఏదైనా కావాలన్నా టేస్ట్ కోసమే కదా, అందువల్ల మీరు ట్రై చేయండి. ఏదైనా ట్రై చేస్తే కదా బాగుంటుందో
తెలుస్తుంది, మీకు ఎలా తెలుస్తుంది తెలియదు కదా. అందువల్ల నేను చెప్తున్నాను, ట్రై చేయండి. ట్రై చేయడంలో ఏది తప్పలేదండి. ఏదైనా ట్రై చేస్తేనే మరి బాగుందా బాగలేదా అని తెలుస్తుంది. అందువల్ల అండి పొయ్యి మీద పెట్టానండి. కొంచెం వేడి ఇదంటే కొంచెం ఇది కరిగిపోతే చాలు. ఇది పొడి ఉంది కదా, పాల పొడి ఉందంటే ఇదంతా మొత్తం వాటర్ లాగా అయిపోవాలి. అంటే దీనికి ఇంకో ట్రిప్ కూడా ఉందండి. టిప్ ఉంది ఏంటంటే, మనం అలాగే కానీ వేడి నీళ్ళు కానీ లేకపోతే నీళ్ళు కానీ అలాగే వేసి అలా పెట్టాం అది ఉండలుగా అయిపోద్దండి. కానీ మీరు వేసి ఏంటంటే కొంచెం పై మీద సన్నని మంట మీద పెట్టారనుకోండి, ఇది మొత్తం కరిగిపోద్ది. చూడండి మీరే, మొత్తం ఉండలు లేకుండా కరిగిపోద్ది ఇది పాలలో. మీరు లేదు మనకు పాలు లేదంటూ కూడా ఈ మొత్తం పాల పొడితోనే చేసుకోండి. మీరు పాల పొడితోనే అలాగే చేసుకోండి, వాటర్ వేసుకోండి. అంటే మీకు అంటే మీ ఇంట్లో ఉంది కాబట్టి ఏదైనా ఉన్నా దాన్ని బట్టి చేసుకోవాలి కదా, అందువల్ల అండి. చూడండి ఇలాగ మొత్తం ఉండలుగా అవి అయ్యే కరిగిపోతాయండి. నేను ఇక్కడ మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తానండి. అంటే మీకు ఇష్టం ఉంటుందో ఇష్టం లేదు తెలీదు, కానీ మనం ఏదైనా మొదలు పెట్టిన తర్వాత మనకు ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, హెల్ప్ చేస్తారు, ఏదో ఎక్కడికో తీసుకుపోతారు, మనకి అండగా ఉంటాను అనేది ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా మీరు హోప్ పెట్టుకోబాకండి. నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా ఫస్ట్ నమ్మేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా నేను నమ్మేస్తాను. ఏదైనా కూడా అది నాకుండే అది ఏమంటారు బ్యాడ్ అంటారు, లేదా చెడ్డ అలవాటు అనేది తెలియదు. కానీ నాకు అది చెడ్డదో మంచిదో తెలియదు. కానీ నేను చేసిన ప్రతి మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ నేను నమ్మేస్తానండి. అది ఎవరైనా కానీ, అది ఏ పర్సన్ అయినా కానీ నేను ఫస్ట్ అదేనండి. నాకు అది అలవాటు మార్చుకోవాలని ఉందండి. కానీ అది అలవాటు ఎప్పుడు మారుతుంది ఏదో నాకు తెలీదు. కానీ అది అలవాటు మారితే బాగుంటుంది. కానీ మీకు చెప్తున్నానండి, మీరు ఎప్పుడు కూడా అంటే ఎవరికైనా కూడా నమ్మండి. కానీ మాకెవరో వస్తారు, హెల్ప్ చేసేస్తారు, మాకు మొత్తం ఎక్కడికెక్కడికో ఏం చెప్తారు. అదే నేను కొంచెం ఇదే చెప్తున్నాను. దీనివల్లే నేను ఇప్పుడు పడిన కష్టం. కానీ అంటే ఎవరి మీద నేను హోప్ పెట్టుకోలేదండి. నేనే ఎదగాలి, నేనే ట్రై చేయాలి. ఏదైనా కూడా అది మంచిదైనా చెడ్డదైనా, అది పోయినా ఉండినా కూడా ఇంకోటి పెట్టినా కూడా ఛానల్ ఏదైనా కూడా అండి. అలాగని మీకు కూడా ఒక చెప్తున్నాను, మీకు ఇష్టమైతేనే. ఇష్టం లేకపోతే ఎవరు ఏం చేయలేదు. ఏదైనా కూడా ఇష్టంతో చేయాలి, ఇష్టం లేకుండా అస్సలు చేయకూడదు. మా లైఫ్లో రావాలన్నా కూడా పోవాలన్నా కూడా హ్యాపీగా అండి. ఎవరికైనా కూడా అది ఇష్టం ఉంటేనే ఏదైనా, అది అర్థం చేసుకోండి ప్రతిదీ కూడా. కానీ నాకు ఏదో ఎందుకో చెప్పాలనిపించింది. నేను ఈ వారంలో చాలా చూశానండి. అందువల్ల ఈ వారం నేను పడిన కష్టం నాకే తెలియాలి, అది నా మనసుకే తెలుసు. నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో ఏందో అని. ఇదండి చూసారా, ఉండలేవు చూడండి. అది స్పూన్కి ఉండేదండి, చూడండి ఉండలేవు, అలాగ అయిపోవాలండి. చూసారు కదా, మీకు అదే కరిగిపోయింది. కొంచెం వేడి అయిపోయింది కాబట్టి అది కొంచెం ఆపేస్తున్నానండి. కొంచెం చల్లారైనా కూడా మనం బిస్కెట్ దాంట్లో వేస్తాను. అప్పుడప్పుడు వేసినా కూడా బిస్కెట్ మొత్తం కరిగిపోద్ది. మనం బిస్కెట్ ఏంటంటే ముంచి తీయాలి అంతే. బిస్కెట్ వేసి ముంచి తీయాలండి. అందువల్ల వెయిట్ అండి, కొంచెం వెయిట్ చేయండి. మొత్తం వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూస్తేనే మీకు దీనికి ఈ కేక్కి నేను ఏమేమి వేస్తున్నాను, ఎలా తయారు చేస్తున్నాను అని మీకు ఇది ఉంది కదండి. ఇది చాక్లెట్ ఉంది, చాక్లెట్ ఇవి రెండు మిక్స్ చేయాలండి. ఈ రెండు మిక్స్ చేయాలి. ఇప్పుడు మాకు పాలది అవసరం అయిపోయిందండి. దాంట్లో వేసే పాల పొడి ఇప్పుడు రెండు మిక్స్ చేయాలండి. రెండు మిక్స్ చేద్దాం. ఇది ఎలా మిక్స్ చేయాలో చూద్దాము. ఓకేనా, రండి, కమాన్. నా వీడియోలు, నా వాయిస్ అయినా, నా వీడియోలు అయినా మీకు ఏమైనా నచ్చకపోతే నాకు మెసేజ్ పెట్టండి. నేను దాన్ని బట్టి నేను మార్చుకుంటాను. లేదు ఇలా కాదు వీడియోలు ఇలా పెట్టండి, లేకపోతే ఇలా మెసేజ్ పెట్టండి అని చెప్పండి. కానీ వాయిస్ ఓవర్ అంటే నేను ఎక్కువగా ఇవ్వలేనండి. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం ప్రాబ్లం కాబట్టి. ఇండియాకి వచ్చిన తర్వాత నేను ఒక పెద్ద మైక్ పెట్టుకొని కావాలంటే మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేసేసి ఇండియాలో మా ఇంట్లో కావాలంటే మైక్ పెట్టేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తానండి.
ఎందుకంటే మేము ఒక్కరింట్లో ఉన్నాం కాబట్టి మనం దానికి మనమే ఉండాలి. అందువల్ల అండి ఏమనుకోబాకండి, సారీ అండి. ఇప్పటిదాకా నాకు సబ్స్క్రైబ్ చేశారు కదా, అలాగే నాకు సబ్స్క్రైబ్, లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని కామెంట్ చేసుకోండి. నా 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 ఛానల్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయండి ప్లీజ్ అండి. ఇంకా నేను మీతోనే కదా రిక్వెస్ట్ చేసి, ఇంకా ఎవరికి రిక్వెస్ట్ చేస్తాను నేను? మీరే కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేది. రండి అండి, ఇంకా ఇది మనం మిక్స్ చేస్తాం. గిన్నె తీసుకున్నానండి. ఇప్పుడు గిన్నెలో ఇప్పుడు 2 ఓపెన్ చేసి దాంట్లో వేసేస్తానండి. ఇవి ఓపెన్ చేయాలండి. మొత్తం ఇక్కడ కట్ చేసి మొత్తం వచ్చేస్తానండి. మనకి కావాలంటే కొంచెం అలాగైనా కట్ చేసి మొత్తం వేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ దీనికి లోపల అలాగే ఉండిపోద్ది. ఇలా కానీ కట్ చేశారనుకోండి, మొత్తం చూడండి ఎలా ఉందో మొత్తం. కానీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలండి, అది గుర్తుపెట్టుకోండి మీరు, ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇది బయట కానీ ఉందనుకో ఇది వాటర్ అయిపోద్ది. చూడండి ఎలా వచ్చేసిందో, అలా వచ్చేసిందో చూడండి, లోపల ఏం లేదు చూడండి, ఇలా వచ్చేసారు. అదే కానీ మీరు కానీ బయట పెట్టారు అనుకోండి, అది బయట పెడితే అది వాటర్ అయిపోద్ది, ఒక క్రీమ్ కాదు ఇది, అందువల్ల అయిపోద్దండి. చూడండి ఎలా వచ్చిందో, ఇలా వచ్చేయాలి అది. చూడండి ఇంకోటి కూడా వేస్తున్నాను. స్పూన్తో కానీ వేస్తే మనకి అలాగే ఆగిపోద్దండి. చూడండి వచ్చేసింది కదా క్రీమ్ అండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది. నేను ఒక వీడియో పెట్టున్నానండి మీకు, ఇది రొట్టెలు ఇక్కడ ఎక్కువగా ఇక్కడ బయట కంటిందంటే ఇదండి, ఇది తేనె అంటారండి, తేనె. ఆ తేనె మళ్ళీ ఇవి 2 వేసండి, అది తేనె 2 కలిపి ఇది రొట్టెలు ఒక బ్రేక్ఫాస్ట్గా తింటారండి. నాకు ఒక షార్ట్ వీడియోలో ఉందండి, చూడండి మీరు పోయేసి కావాలంటే నా షార్ట్ వీడియోలో. బాగా టేస్ట్గా ఉంటుందండి, బాగా హెల్తీ కూడా, ఎందుకంటే మొత్తం క్రీమే కదా అందువల్ల. కానీ ఇది డైట్కి పనికిరాదండి. ఇంకా డైట్కి ఏంటంటే లావ్ అయిపోతారంటారు కదా, అలాగ లావ్ అయిపోతారు అందువల్ల. ఇది మొత్తం క్రీమే అండి, చూసారా, మొత్తం క్రీమ్ అంటే క్రీమే. చూడండి ఇప్పుడు నేను చాక్లెట్ వేయాలండి, దీంట్లో చాక్లెట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇది మా ఫ్యామిలీలో భలే ఇష్టం అండి ఇది. నేను చేస్తేనే భలే ఇష్టం, కానీ నేను వచ్చాను కాబట్టి ఇక్కడికి బాబు దీన్ని భలే మిస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది నేను చేస్తే భలే ఇష్టంగా తింటారు, అందువల్ల మా ఇంట్లో. బాబు ఇది చూసినా కూడా నేను చేసినప్పుడల్లా నేను చేసుకుని తింటానండి. ఇది నాకు అర్థం లేదు, ఎందుకంటే నా డబ్బులు చక్కగా నేను చేసుకుంటాను. ఇది ఏంటంటే మీకు ఇది వాసన రాదు, ఏం రాదు, వాళ్ళు కూడా తింటారు. ఒకవేళ నేను చేస్తే వాళ్ళు కూడా తింటారండి, వాళ్ళు ఏం వద్దనరు. నేను ఇచ్చే కదా తింటారు, ప్రతిదీ కూడా నేను ఇచ్చే తింటాను. నేను తెచ్చిన వస్తువులు కూడా ఒకరికి నేను ఇచ్చే తింటాను, ప్రతి ఒక్కరికి కూడా. నేను ఒక్కదాన్ని అలాగే తిన్నాను, నాకు అలా అలవాటు లేదండి. చూడండి చాక్లెట్ చూడండి, అంటే వాళ్ళే నాకు ఇవ్వాలని లేదని, ఎందుకంటే నేను తెచ్చుకొని నేను ఇలా చేసుకొని తింటాను, అందువల్ల నాకు ఒకరు ఇవ్వాలా నేను పెట్టుకొని నేను ఏది కూడా. చూడండి ఇది నా వీడియో చూస్తూ ఉంటే చేసుకొని చిన్న నువ్వు ఎవరైనా కూడా ఇలా చేసుకొని తినండి అబ్బా, మీ కోరికలు మీ అవి అలాగే ఆగకుండా ఇండియాలో కూడా చేసుకొని తినవచ్చు. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇది చూడండి ఎలా కలర్ మారుతుందో, ఇది మిక్స్ చేస్తాం కదా, కలర్ చాలా బాగా మారుతుంది కలరు. నాకు భలే ఇష్టం ఈ కలర్ ఇలా మిక్స్ చేయాలంటే. ఇది మనం ఇష్టం అండి, మనం ఎంతైనా వేసుకోవచ్చు. దానికి 2 ప్యాకెట్లు వేసానండి, 2 ప్యాకెట్లకి 2 పెద్ద స్పూన్లు వేసాను. చూడండి అవి 4 ప్యాకెట్లు తెచ్చాను, 4 ప్యాకెట్లకి ఒక 2 సార్లు వస్తాయండి, ఏం రాదు. అలాగా మీరు చూసుకొని వేసుకోండి, మీకు ఎంత కావాలో ఏంటి క్వాంటిటీ అండి, ఆ క్వాంటిటీ బట్టి మీరు వేసుకోవచ్చండి. మీ ఇష్టం, ఏదైనా మీ ఇష్టంగానే వదిలేసుకోవచ్చు ఇది కూడా. ఎందుకంటే ఒక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది, అని అందరికీ ఒకే టేస్ట్ రావాలి అనే రూల్ ఏం లేదండి. మీ ఇష్ట ప్రకారంగా నేను అదే వదిలేస్తాను, నేను మీ హోప్కి అందరికి వదిలేస్తాను, ఎవరికైనా కూడా.
అంటే ఒకరు నా టేస్ట్కి రండి, నా టేస్ట్ చేయండి, నేను ఎవరికి సజెషన్ ఇవ్వను. ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ని బట్టి మనం కూడా వేసుకోవాలి అంతే. వాళ్ళు మన గురించి మారాలా, వాళ్ళు మన గురించి చేంజ్ అవ్వాలా అనుకున్నదండి. ఏదైనా కూడా మీ ఇష్ట ప్రకారంగా మీ క్వాంటిటీ మీరు ఎంత పెట్టుకుంటారా ఏంది, ఒకరికి ఎక్కువగా చాక్లెట్ కావాలి, ఒకరికి తక్కువ కావాలి అని ఉంటుందండి. అందువల్ల నా క్వాంటిటీ నేను పెట్టానండి. ఇంకా మీ ఇష్టం, మీరు ఎంత పెట్టుకుంటారో ఏంటో దానికి మీరు చూడండి. ఇది భలే కలర్గా ఉంది కాదండి, నాకు ఈ కలర్ అంటే భలే ఇష్టం. ఇది భలే చేంజ్ అవుతుందండి ఈ కలరు. చూడండి ఎలా ఉంది. ఇది ఇలాగా కలుపుతా పోతే ఇంకా ఏంటంటే కలర్ భలే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది మొత్తం ఒక కలర్లో వచ్చేయాలండి మొత్తం. చూడండి ఎలా వస్తుందో. ఉండలు ఏం ఉండకూడదండి, ఉండలు ఏం లేకుండా ఒక కలర్లో వచ్చేయాలి మొత్తం. నాకు ఫస్ట్ వచ్చింది కదా కలర్ వైట్ అని జిబ్రా కలర్ లాగా ఉంటుందండి, భలే ఇష్టం ఆ కలరు. మొత్తం మిక్స్ అయిపోయింది. చూడండి ఇంకా ఉండలు ఉండకూడదండి, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలండి. ఇది ఉండలు లేకుండా. హాయ్ అండి, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా అండి? చూడండి ఇది మిక్స్ అయిపోయిందని మొత్తం ఇలా మిక్స్ చేసేసాను. కొంచెం ఉండండి, ఆడ కొంచెం ఎందుకంటే అది ఇంకా కరగలేదు. అదేం చెప్తాను, తల్లాజలో అది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అందువల్ల అది అలాగే ఉంటుందండి. కొంచెం అలాగే ఉంది, కొంచెం మొత్తం కరిగిపోయింది. ఇంకొంచెం ఆడ కొంచెం బబుల్స్ లాగా ఉందంటే అదేం కాదండి, అడ్జస్ట్ అయిపోతుంది. చూడండి చూడండి ఎలా వచ్చిందో. ఇంకా రండి, ఇప్పుడు మేము ప్రిపేర్ చేసి కేక్ రెడీ చేసేద్దాం. ఓకేనా? కమ్ ఇలా రావాలండి మొత్తం. ఇంకా అది ప్యాకెట్ మేము కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా జారకూడదండి. అంటే ఇలా ఉండాలి అంతే. మనం బిస్కెట్కి మనం 10 పట్టుకోవాలి. ఇంకా కానీ పెట్టామంటే అది ఇంకా ఇదైపోద్దండి. ఇది మీకు కావాలంటే కొంచెం చాక్లెట్ కూడా ఎక్కువగా వేసుకోవచ్చండి. ఎందుకంటే చాక్లెట్ వేసుకున్నా కూడా కొంచెం ఎక్కువగా కలర్ కూడా థిక్ అవుద్ది, కలర్ కూడా చేంజ్ అవుద్ది, డార్క్ అవుద్ది కలర్ కూడా. లేదు మాకు ఇది ఇలా చాలంటే అలాగే పెట్టేయండి, మీ ఇష్టం. కానీ కలర్ చూడండి, ఈ కలర్ ఇలా వస్తుంది, కొంచెం డార్క్ అంటే చాక్లెట్ ఎక్కువగా వేస్తుంది చూసారా. దానికి కొంచెం డిఫరెంట్ కొంచెం ఉంది కదా, అలాగండి. కానీ నాకు అలా చాలు, మీ ఇష్టం అండి. వేసుకొని ఎక్కువగా చాక్లెట్ వేసుకోండి. టేస్ట్ని ఒకసారి టేస్ట్ చూడండి, టేస్ట్ని బట్టి బాగుంది అంటే. నాకు ఈ టేస్ట్ చాలా సరిపోయింది. వీటండి ఇప్పుడు బిస్కెట్ ఉంది కదా, బిస్కెట్ మొత్తం ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. అది పాలలో ముంచాలి కదా, అందువల్ల అండి. వెయిట్ చేయండి అందరూ. బిస్కెట్లోని ఇది మొత్తం ఇలా ఓపెన్ చేసుకోండి కవర్లు. ఇలా వాటి మొత్తం ఓపెన్ చేసుకోండి. మనకి ఎన్ని కావాలని చూడండి. దీనికి మొత్తం సరిపోవాలండి. దీనికి సరిపోయినట్టు మనకి ఎన్ని బిస్కెట్లు కావాలో, ఎన్ని బిస్కెట్ ప్యాకెట్లు కావాలో అంత ఓపెన్ చేసుకోండి. నేను మొత్తం ఇలా వేసేసాను కాబట్టి మళ్ళీ చూడాలి, ఎందుకంటే ఈ క్రీమ్ కూడా వేస్తాం కాబట్టి అది సరిపోద్ది అనుకుంటున్నాను. సరిపోకపోతే మళ్ళీ నేను ఇంకా అది చేస్తూ ఉంటే నేను తినేస్తూ ఉన్నాను. మా ఇంట్లో కూడా ఆ పిల్లలు అలాగే తినేస్తారు. ఇవి చాక్లెట్ చేస్తూ ఉంటే చాక్లెట్ మనం ముంచుకొని తినేస్తారు. అది చాక్లెట్ షీషా ఉంది కదా, చాక్లెట్ షీషాలు మనం ముంచుకొని తినేస్తారు. అలా చేస్తూ ఉంటాను నేను చేస్తూ ఉంటే. నాకు మా ఫ్యామిలీ గుర్తుకొస్తుంది ఈరోజు కొంచెం ఎక్కువగా నాకు. ఎందుకంటే మేము బయట పెయిన్ఫుల్ ఎక్కువగా అయినప్పుడు మాకు వాళ్ళే కొంచెం ఎక్కువ ఇక్కడి నుంచి ఎక్కువ గుర్తుకొస్తారు. చూడండి మళ్ళీ అది ఎంటీ చేస్తున్నాను, మళ్ళీ దాంట్లో వేయాలి కదా, అందువల్ల ఎంటీ చేస్తున్నాను నేను. ఒక బౌల్లో తీసుకుంటున్నాను మొత్తం. అది మొత్తం వీడియో వస్తుందో లేదో తెలీదు, అదే దానికి కనబట్టం లేదు మొత్తం, అందువల్ల ఇది ఒకటే పెడుతున్నాను.
కనిపెట్టేట్టు ఇలా పెడతాను. అన్నీ ఒకే దాంట్లో రావాలి కదా వీడియో. అడ్జస్ట్మెంట్ కాదు, నాది ఒక చిన్న ఫోన్ అండి, ఒక పెద్ద ఫోన్ ఏం కాదు, చిన్న ఫోనే. మొత్తం దీనిలో సెట్ చేస్తున్నాను. ఇది పాలండి, పాలు చెప్పాను కదా నేను పాలని. ఓకే, పాలు అది వేడి చేశాను కదా, ఎక్కువ వేడి లేదండి, ఎక్కువగా ఇది లేదు, వేడి చేశాను. ఓకే, మొత్తం దీంట్లోనే వచ్చేసాయి. ఓకే, అడ్జస్ట్మెంట్ ఎలా కూడా అడ్జస్ట్మెంట్ చేయాలి చెప్తారు కదా. చూడండి దీంట్లో చూసారా, పాలలో పెరుగు చూడండి, అదే మేగడ అంటారు కదా, పాల పొడి మేగడ చూడండి ఎలా ఉందో. ఇదంతా మేగడే అండి, చూడండి ఎలా ఉందో. అది మేగడ అప్పుడే వచ్చేసింది. దీనికోసం ఇది ఈ టేస్ట్ వస్తుందండి ఇది చేస్తే, అందువల్ల. ఇష్టం లేదండి, తీసేస్తున్నాను. ఎందుకంటే ఇది మా ఇంట్లో నేను కూడా తినదు, మా వాళ్ళు కూడా తింటారు. ఏందబ్బా నువ్వు తెచ్చి వాళ్ళు కూడా పెట్టాలంటే నాకు అది అలవాటు అండి, అందువల్ల. ఇదండి ఇది బిస్కెట్లు మన దీనిలో వేసేస్తున్నాను. చూడండి అది వేసేసానండి. ఎక్కువగా ముంచకూడదండి, కొంచెం అలాగా అది మునిగి తేలినట్టుగా ఉండాలి ఎక్కువగా. చూడండి ఒక మునిగి తేలుతుంది, ఈత కొడుతుంది, బిస్కెట్లు పాలల్లో ఈత కొడుతున్నాయి. చూడండి అలాగైందంటే మనం మొత్తం ఒక సైడ్లో మొత్తం పెట్టుకోవాలి. సైడ్ అంటే మొత్తం ఒక డిజైన్ లాగా మొత్తం కింద బిస్కెట్లు అన్నీ పరిచేయాలండి మొత్తం. ఇలాగా మనం ఎన్ని పెడతామో అన్నీ. అది కొంచెం నేను ఫస్ట్ వేసేసాను కదా, మొత్తం వేసేసాను కదా, అలా వేయకూడదండి. అలా వేయకుండానే మనకి ఎన్ని పడతాయో అలా వేసి దానికి లెవెల్ ప్రకారంగా వేయాలండి. కింద బిస్కెట్లు ఇలా పాలలో వేసి మొత్తం ఆ బిస్కెట్లు మొత్తం అలా సెట్ చేసేయాలి కింద. తర్వాత ఇంకా ప్రాసెస్ ఉందండి. ఈ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ అంటే అదొక ప్రాసెస్ ఉంది చాక్లెట్ది. అందువల్ల చూడండి మనం దీనికి సెట్ అయిపోవాలి. మొత్తం మనం పెట్టేది ఏంటంటే దానికి సెట్ అయిపోవాలి. మనం ఒకే రకంగా పెట్టకూడదు. మనకి ఎలా అడ్జస్ట్ అవుతాయి బిస్కెట్లు అలాగే ఏం చెప్తారు, ఒక మిల్లు, ఒక ఏంటారు, ఒక ఇల్లులాగా ఒక దాన్ని కట్టాలని. ఇప్పుడు ఒక డిజైన్ లాగా మనం ఒకే లెవెల్ పెట్టకూడదు. ఒకే లెవెల్ పెట్టేదంటే మనకు ఇల్లు కట్టేటప్పుడు ఏంటంటే ఒకే లెవెల్ పెట్టేటప్పుడు అది పడిపోతాయి. ఒకటి ఇలా పెడతారు, ఒకటి అడ్డం పెడతారు రాయిలు ఇల్లు కట్టేటప్పుడు. అలాగైనా నేను ఇప్పుడు ఇల్లు కడుతున్నాను, బిస్కెట్లో ఇల్లు కడుతున్నాను నేను. అలా పడిపోకుండా ఏంటంటే మనం కోసేటప్పుడు ఏంటంటే ఇలా కోస్తాం కదా, అది మొత్తం అయిన తర్వాత మనం ఒక లెవెల్గా రావాలి. అందువల్ల ఏంటంటే అందువల్ల నేను ఒకటి పక్కకి ఒకటి సైడ్కి ఏమంటారు ఒక చక్కగా అలా పెట్టుకున్నానండి. ఒకే లెవెల్ లేకుండా. చూడండి ఇప్పుడు నేను ఎలా పెట్టాను, ఇది నిలువుగా ఇది అడ్డంగా అలా పెట్టాను కదా, అలా పెట్టాలండి. పైన కూడా అంతేనండి, బిస్కెట్లు అన్నీ అలాగే పెట్టాలండి మొత్తం. చూడండి వీడు లాస్ట్ దాకా చూడండి, మొత్తం చూడండి కేక్ ఎలా ఉందంటే ఎలా ఉంటుంది, నోట్లో వేస్తే కరిగిపోద్ది. బిస్కెట్లు వేసేసానండి, మొత్తం బిస్కెట్లు వేసేసాను నేను. మీరు అనుకుంటారు ఏందబ్బా ఇది ఇల్లు కూడా కడుతుంది అని. అది బెదర్ పని కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేద్దాం ఇప్పుడు, ఇల్లు కట్టాలి కదా, నేనే ఇల్లు కట్టుకుంటాను. ఇలాగ బిస్కెట్ ఇల్లు కట్టుకొని నా ఇల్లు నేనే రెడీ చేసుకోవాలి ఇలాగా. ఇది చూడండి ఇప్పుడు గ్యాప్ వచ్చింది కదా దీంట్లో, ఈ గ్యాప్లో ఎలా చేయాలనుకుంటారు కదా మీరు. చూడండి దానికి అడ్జస్ట్మెంట్కి మనకి ఎంత కావాలో అంత ఇలా కట్ చేయాలండి. చూడండి ఇలా పెట్టేయాలి. చూడండి అయిపోయింది కదా. మళ్ళీ ఇంకా రాదు అంటే ఇంకా కొంచెం ఇలా చేసి అలా అడ్జస్ట్మెంట్ మొత్తం చూడండి ఇలాగా. ఇలాగండి మొత్తం జతగా అయిపోవాలి. మొత్తం ఎక్కడ గ్యాప్ ఉండకూడదు, గ్యాప్ లేకుండా మొత్తం ఫుల్ అయిపోవాలి.
ఎక్కడైనా గ్యాప్ ఉంటే మీరు అడ్జస్ట్మెంట్గా కొంచెం ఏదో ఒకటి కొంచెం ఇలాగ సెట్ చేయండి, బిస్కెట్ కట్ చేసి అలాగా. చూడండి నాకు ఎక్కడ గ్యాప్ లేదు చూడండి, మొత్తం అడ్జస్ట్మెంట్ అయిపోయింది కదా. కొంచెం ఇక్కడ ఉంది, అది కూడా కొంచెం ఫుల్ చేసేస్తాము. ఓకేనా, చూడండి ఇలా కట్ చేసేసి ఇలా ఫుల్ చేయొచ్చండి. చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు చాక్లెట్ అండి, చాక్లెట్ చూడండి, చాక్లెట్ ఇప్పుడు వేసుకోవాలి, పోసుకోవాలి. మనం పోసుకొని తిన్నట్టు ఇది పోయాలండి, ఇలాగ పోయాలి. ఇదేనండి టేస్ట్ మెయిన్ ఆ బిస్కెట్కి. ఎందుకంటే మేము పాలు ముంచాం కదా, పాలల్లో అది ఇంకా మునగలేదు, కొంచెం మునిగి తేలాయి అంతే. ఇంకా మనం పాలలో అలా పెట్టేస్తే కొంచెం మెత్తగా అయిపోతుంది, మెత్తగా అయిపోయి పిండిగా అయిపోద్ది కదా. అలా లేకుండా ఏంటంటే ఇప్పుడు మేము ఇది క్రీమ్ వేసాం కదా, ఇది క్రీమ్ ఏదైనా మొత్తం కదా, దానికి మొత్తం అవి మెత్తగా అయిపోతాయండి. అందువల్ల చెప్పింది పాలల్లో మనం ముంచి తీయాలి, అలాగే పెట్టకూడదు. అలా పెట్టేసి ఏమవుతుందంటే పిండి అయిపోద్ది, ఇంకా పిండితో బిస్కెట్లు చేస్తాం కదా, పిండి అయిపోద్దండి. అలా లేకుండా చూడండి ఇలా పెట్టాను. ఎప్పుడు కూడా అండి బిస్కెట్లు దాంట్లో వేయకూడదు. ఏమవుతుందంటే ఇప్పుడు దాంట్లో వేస్తున్నాను నేను, ఎందుకంటే ఇప్పుడు తీసేస్తున్నాం కాబట్టి మనం తీసి వేసేయాలి. చూడండి అవి ఇంకా ఇలా గట్టిగానే ఉండేవి, ఇంకా మెత్తంగా అవ్వలేదు. అలాగ మెత్తంగా కాకూడదండి, అందువల్ల. చూడండి ఇప్పుడు పెట్టేసి నేను పెడుతున్న లెవెల్ ఇప్పుడు ఒక లెవెల్గా పెడుతున్నాను. అంటే కింద కొంచెం పెచ్చులుగా ఉంటుందండి, అందువల్ల అంటే కొంచెం రాను కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతాయి. ఒకటే కొంచెం అడ్జస్ట్మెంట్ అయిపోతాయి అవి. చూడండి ఎలాగ అయిపోయాం ఇలాగా. మనం అలాగే ఇప్పుడు మొత్తం అండి అది మొత్తం ఫుల్ అయిపోవాలి చాక్లెట్. ఎందుకంటే నేను చాక్లెట్ ఎక్కువ వేసింది, ఇప్పుడు పాలు కొంచెం తాగుండాయి బిస్కెట్లు, ఆ తర్వాత ఆ క్రీము ఆ చాక్లెట్ కొంచెం తాగితే దాన్ని టేస్ట్ పోసి మొత్తం ఒక లెవెల్గా ఒక ఇది వస్తుందండి. ఇలా లెవెల్గా చూపిస్తాను నేను, ఒక లెవెల్ చూపిస్తాను నేను మొత్తం ఎలాగనేది. లాస్ట్ దాకా చూడండి, వీడియో మొత్తం చూడండి. ఇది కేక్ తినేసుకోండి అండి, ఎక్కడ డ్రాప్ అవ్వకూడదు. మీరు డ్రాప్ అవ్వకుండా మొత్తం ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ అండి. చూస్తేనే కదా మీకు తెలిసేది, అరే టేస్ట్ ఎలా ఉంది ఏందని. లాస్ట్ దాకా చూడండి. నేను కొంచెం తినేస్తున్నాను నేను చాక్లెట్ అవన్నీ. చూడండి మీకు టైం పాస్ అయిపోద్ది లేదు, ఎందుకంటే నేను వాగుతా ఉన్నాను కదా, నేను వాగుతా చేస్తున్నాను కదా, అందువల్ల అంటే మీకు టైం పాస్ అయిపోద్ది. మీరు ఎక్కడ డ్రాప్ అవ్వకండి. నా వాయిస్ వింటానే మీరు పని చేసుకోవచ్చు, నా వాయిస్ వింటానే మీరు ఈ కేక్ అన్నీ తయారు చేసుకోవచ్చు. చూడండి ఎలా మొత్తం వాళ్ళు పెట్టేశాం కదా, చూడండి భలే వచ్చాయి కదా. ఇలా రావాలంటే కింద కొంచెం పెచ్చులు ఉన్నాయి కాబట్టి రాలేదు, ఇలా వచ్చేయాలండి మొత్తం. చూడండి ఇప్పుడు మళ్ళీ ఇది చాక్లెట్ వేస్తున్నాను. ఓకే అండి, ఒక 2 లెవెల్ అయిపోయాయి కదా, ఇది 3వ లెవెల్ అండి. ఇప్పుడు 3వ లెవెల్ పెడుతున్నాను నేను. ఇప్పుడు ఇందా పెట్టింది బిస్కెట్ ఇలా పెట్టాను కదా, ఇప్పుడు ఇలా పెడుతున్నానండి. అదే చెప్పాను నేను, ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క మాదిరిగా పెట్టుకొని పోవాలండి. అది స్పూన్తో కావటం లేదా, మునగడం లేదండి. నేను మునగను అంటున్నాను బిస్కెట్లు, అందువల్ల నేనే ముంచుతున్నాను మునగవా అని. చూడండి ఇప్పుడు మొత్తం ఇలాగే పెడుతున్నాను. ఒక లైన్ ఇలా పెట్టాను కదా, ఇప్పుడు ఇంకో లైన్ ఇలా పెడుతున్నాను. ఇందాక చేసిన బిస్కెట్లు అయిపోయాయి, ఇంకా మళ్ళీ తీసి మళ్ళీ వేస్తున్నాను పాలలో, ఇంకా తీసేస్తున్నాను. ఇంకా రెండు స్టెప్పులు వస్తాయండి. మనం పెట్టింది ఇంకా 3వ స్టెప్ పెడుతున్నాం, ఇంకా 2 స్టెప్పులు వస్తాయి అనుకుంటాను నేను. చూడాలి, మర్చిపోయాను కదా చేసి, అందువల్ల చూద్దాం. నేను చెప్పాను కదా, కొంతమంది ఛాయ్లో ముంచేస్తారండి, కొంతమంది వాటర్లో ముంచేస్తారు, కానీ నేను ఇలా ముంచేస్తున్నాను. కానీ మీరు ఇక్కడ గమనించారా, నేను వేసిన అది చాక్లెట్కి ఇది కొంచెం వైట్గా వస్తున్న కలర్కి కొంచెం అది డెకరేషన్ లాగా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చూడండి ఇప్పుడు ఎలా పెట్టాను, వైట్గా ఉంది కదా, అది కింద చాక్లెట్ ఉన్నాయి కదా, అలాగా అండి. నాకు ఇది గిన్నె చిన్నది అయిపోయింది, కొంచెం పెద్దది తీసుకోవాలండి, కానీ చిన్నది అయిపోయింది.
కొంచెం ఎక్కువ కలిపేసాను, చాక్లెట్ ఎక్కువ కలిపేసాను. అయిపోద్ది కదా, తినేస్తారు కానీ ఫ్రిడ్జ్లో బట్టలు కదా, అందువల్ల. చూసారంటే కలర్ చూసారా? నేను ఇప్పుడు పాలలో ఎందుకు ముంచాను మీకు అర్థమైంది. పాలలో నేను ఎందుకు ముంచి వేస్తున్నాను అర్థమైంది. కలర్ చూడండి, మీకు కలర్ ఒక లెవెల్లో ఉంది కదా, కలర్ కొంచెం చేంజ్గా అనిపిస్తుంది కదా, అలాగండి. ఒక డెకరేషన్లో కలర్ కొంచెం బాగుంటుంది. మళ్ళీ ఇంకా 2 లెవెల్లు వస్తాయి అనుకుంటాను నేను. 1 లెవెల్ 2 లెవెల్ వస్తాయండి. నేను ఇప్పుడు మళ్ళీ ఇట్లా పెడుతున్నానండి. అది ఇలా పెట్టాను కదా, ఇప్పుడు ఇలా పెడుతున్నాను. నేను ఇంత పాలల్లో పెట్టాను కదా, అది ఇంకా కరగలేదండి. చూడండి ఇలాగా, అలాగే ఇంకో అలా కరగకూడదు. ఒక ప్యాకెట్లో 4 ఉంటాయండి. చూడండి, ఒక లైన్కి 4, ఒక లైన్కి 4, ఒక లైన్కి 4 అలా వచ్చాయండి. మళ్ళీ తీసాను, ఇంకా లెవెల్ కూడా పడతాయి అనుకుంటాను నేను. పడతాయి. ఓన్లీ దీంట్లో ఉండవు కదా బిస్కెట్, ఇంకో లెవెల్ కూడా వస్తుందండి. ఇంకొక లెవెల్ వస్తుందండి, లాస్ట్లో ఒక లెవెల్ వస్తుంది. అంటే ఇలా పెట్టేస్తున్నాను నేను. లాస్ట్ ఇదే పైకి వచ్చేసింది కదా, అందువల్ల. ఇంకా పైన స్థలం ఒకటి ఇంకా పెట్టుకుంటూ పోవచ్చు మనం. నేనైనా బిస్కెట్లు చూడండి, మొత్తం అడ్జస్ట్మెంట్ అయిపోయింది, మొత్తం క్లోజ్ అయిపోయింది. చూడండి ఇలా క్లోజ్ అయిపోయి వచ్చేసేసాను మొత్తం. ఇంకా పైన అది కొంచెం చాక్లెట్ ఉందండి, కొంచెం చాక్లెట్ వేసేస్తే ఇదే అండి లాస్ట్. ఇదే అండి వేస్తున్నాను, మొత్తం అయిపోయింది. ఇంకా ఇది రెడీ అయిపోయినట్టే. ఇంకా ఎమ్మి ఇది ఎమ్మిగా తినవచ్చు. చూడండి ఎలా ఉందో. కానీ కొంచెం ట్విస్ట్ ఉందండి, లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది, మీకు చెప్తాను ఏం ట్విస్ట్. ఇంకా అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు, కొంచెం ఉందండి. ఇది కొంచెం చెప్తాను, ఇది పూర్తయిన తర్వాత చెప్తాను, ఏం ట్విస్ట్ ఉంది చెప్తాను. కానీ మీరే అవాక్ అయిపోతారు, అవునా నిజమా అంటారు తర్వాత. ఇదే అండి రెడీ అయిపోయింది. ఎమ్మి కేక్ అండి, ఎమ్మి బిస్కెట్ కేక్ అండి రెడీ అయిపోయింది. రండి అందరు తిందు రండి. మీరు రాలేకపోతే మీరు ఒకసారి ట్రై చేయండి, ప్లీజ్ ట్రై చేయండి. సూపర్ ఉంటుందండి, సూపర్ అంటే సూపర్ అండి. నా వీడియోలు నచ్చితే మీకు, నా వీడియో కానీ ఏ వీడియో అయినా కానీ నచ్చితే నాకు మెసేజ్ చేయండి, నాకు కామెంట్ చేయండి. ఏదైనా కూడా ఈ వీడియో బాగుంది, ఇలా బాగలేదు, ఇలా చేయండి అని మెసేజ్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా, నాకు కూడా తెలుస్తుంది. అరే నేను ఎలా చేయాలి, ఏంటి, ఇది బాగలేదా, ఇది బాగుందా అని నాకు కూడా తెలియాలి కదా. అందువల్ల అండి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది డెకరేషన్ నేను చెప్పాను కదా, ఇది చక్కెర కొబ్బరి అండి, చక్కెర కొబ్బరి ఎండు కొబ్బరి అది కొంచెం ఫ్రై చేసి ఇలా వస్తుందండి. పైన ఇది కాజు అండి, కొంచెం కాజు వేసాను. చూడండి ఇది కాజు, చిన్న కాజు వేసాను పైన డెకరేషన్ అనేది. చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇది. దీనికి కాంబినేషన్ సూపర్ అంటే సూపరు. చూడండి. కానీ అండి ఇది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీ ఇష్టం అండి, 1 గంట తర్వాత అయినా తినొచ్చు, లేకపోతే ఒక అరగంట అయినా తర్వాత తినవచ్చు, లేకపోతే రేపైనా తినవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లోనే అలాగే పెట్టేసి తినొచ్చు అండి. లేకపోతే ఇదేంటంటే మీరు కానీ బయట పెట్టేయండి, ఒక నీళ్ళుగా కొంచెం ఇదైపోతుంది. మీరు బయట పెట్టుకొని తినాలి అనుకుంటే బయట కొంచెంసేపు పెట్టుకొని తినొచ్చు ఫ్రిడ్జ్లో తీసి. కానీ ఇది ఫ్రిడ్జ్లో ఉంటేనేనండి దానికి ఏమంటారు, ఒక అందం అంటారు, ఒక అది కొంచెం కూల్ కేక్ అంటారు కదా, అలాగండి కూల్ కేక్ లాగా ఫ్రిడ్జ్లో పెట్టాలి. మీ ఇష్టం, 1 గంట తర్వాత అయినా మీ ఇష్టం తినవచ్చు, లేకపోతే మీరు ఫ్రిడ్జ్లో పెట్టి రేపైనా తినవచ్చు, సాయంత్రం అయినా తినవచ్చు, మీ ఇష్టం పక్కన. కానీ ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఇది అలాగే బయట పెట్టకూడదండి, ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎలా ఉందో ఒకసారి చూసి నాకు మెసేజ్ పెట్టండి. ఈ వీడియో చూసిన తర్వాత నాకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని. అబ్బా నా ఛానల్ ఎవరు నాకు లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదబ్బా, ప్లీజ్ అబ్బా మీరే కదా నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే.
చూడండి. నా ఛానల్ చాలామంది చూస్తున్నారు కాబట్టి కానీ చూస్తున్నారు, గమనిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. చేసుకోండి అబ్బా, మీరు నా ఛానల్ చేసుకోండి. నా వీడియోస్ మీకు ఏ కుకింగ్ బాగుందో, ఏ రెసిపీ బాగుందో నాకు మెసేజ్ చేయండి. ఓకేనా అండి? బాయ్. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, నా క్యూట్ ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పాను కదండి ఒక డిజైన్గా వస్తుంది అని. చూడండి ఒక డిజైన్ ఎలా ఉందో, బాగుంది కదా డిజైన్ లాగా. చూడండి ఎలా ఉందో. అయ్యో 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 చూడండి బాగుంది కదా డిజైన్ బాగుంది కదా. స్టెప్లో కొన్ని డిజైన్ చూడండి ఎలా ఉందో. స్టెప్పులు ఎలా ఉంది చూడండి, బాగుంది కదా, సూపర్ అండి. చూడండి మీకు బిస్కెట్ కేక్ రెడీ అయిపోయిందండి. బిస్కెట్ కేక్ రెడీ అయిపోయింది. ఎలా ఉంది సూపర్ అంటే సూపర్ అండి. ఎమ్మి మిస్బా అంటే ఎమ్మి అంటే మిస్బా. ఓకే అండి, ట్రై చేయండి ప్లీజ్.